హరే కృష్ణ. భగవత్పాదులందరికీ పంచాంగ ప్రణామాలు పెట్టుకుంటూ పాదాభాన్ని అర్పించుకుంటూ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి వచ్చాను. అయితే ఎప్పుడు ఉపోద్ఘాతంలో చెప్తూనే ఉంటాను. మనం గౌరంగదర్శన్ దాస్ ప్రభుజీ రాసిన గీతా సుబోధినిలోంచి హరే కృష్ణ శ్రీకృష్ణుడే దేవాదేవుడు అనడానికి భగవద్గీతలోని 700 శ్లోకాల్లో కొన్ని శ్లోకాలైనా అన్ని అధ్యాయాల్లోంచి ఏ శ్లోకంలో శ్రీకృష్ణుడే దేవాదేవుడు అని అనుకోవడానికి వీలుగా ఉన్న కొన్ని కృష్ణుడు చెప్పినవి, కొన్ని అర్జునుడు చెప్పినవి, అలాగున్నవన్నీ ఆయనే దేవాదేవుడు అని నిర్ణయించే శ్లోకాల గురించి మనం తెలుసుకోవడం ప్రారంభించాము. అందులో ఆల్మోస్ట్ ఆల్ మనము మొత్తం 59 శ్లోకాల్లో ఆల్మోస్ట్ ఆల్ మనం 35-36 శ్లోకాలు చేసుకున్నాము. ఈరోజు మనం 9th చాప్టర్లో 9th చాప్టర్లో 2వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము, తెలుసుకోవడానికి అందులో ఏముందోను. అది ముందరగా హరే కృష్ణ మంత్రం చేసుకుని మంగళహారతులు చేసుకుని శిక్షా గురువులకి అభివందనాలు చేసుకుంటూ ముందరకు వెళ్దాము. ఫస్ట్గా హరే కృష్ణ మంత్రం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్. నితాయ గౌర ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపథకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామిన్యతి నామనే నమో ఆచార్యపదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామ దయా నగర గ్రామధారణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యతి నామనే నమో సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద.
జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సర్వం శిక్షణార్పణమస్తు. ముందుగా శిక్షా గురువులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, సవతి మాతాజీ, రసరాణి మాతాజీ, పరిపూర్ణానంద ప్రభుజీ, గౌరంగ దర్శన్ ప్రభుజీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏమైనా కొంచెమైనా కూడా కృష్ణ కృపామూర్తి శైల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నానని చెప్పుకుంటూ ముందరికి వెళ్దాము. హరే కృష్ణ. మనం చెప్పుకున్నట్టుగా 9వ అధ్యాయంలో 2వ శ్లోకం మనం ఈరోజు నేర్చుకోవాలి. ఇది 9వ అధ్యాయం రాజవిద్య రాజయోగం అనేది మామూలుగా భగవద్గీతలో ఉన్నదైతే వీళ్ళది మనకి యథాతథంలో ఉన్నది పరమగుహ్య జ్ఞానము అని దీని పేరు పెట్టారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇందులో 2వ శ్లోకం చదువుకుని దానికి అర్థం లాంటి ఇది ఇంచుమించుగా ఈ 2వ శ్లోకానికి భాష్యం 1 2 3 4 5 6 7 8 పేజీలు ఇచ్చారు. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 పేజీలు ఉన్నాయి. ఇంచుమించుగా మనకు అందులో ఎంత తెలుసుకుందామో టూకీగా ఎంతవరకు తెలుసుకోగలుగుతామో అంతవరకు తెలుసుకుందాము. హరే కృష్ణ. రాజవిద్య రాజగుహ్యం అనే దాంట్లోంచి రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము రాజవిద్య రహస్యాలన్నిట్లోనూ పరమ రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూర్ణతమై ఉన్నది. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహింపబడేది. మన గౌరంగకృష్ణ ప్రభుజీ ఏమంటున్నారు చూద్దాం. అందులో 9:2 కదా. శ్రీకృష్ణ భగవానుడు వివరించిన జ్ఞానము పరమ పవిత్రమైనది. ఆ జ్ఞానము ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూర్ణతమై ఉన్నది. ఈ శ్లోకంలో చెప్తున్నది అని చెప్తున్నారనమాట. అయితే ఈ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు చూద్దాము. పూర్వము వివరించబడిన అన్ని సిద్ధాంతాలు తత్వాల సారమైన కారణంగా భగవద్గీతలోని ఈ అధ్యాయము రాజవిద్య అనబడుతుంది. ఇది వరకంతా ఇప్పటి వరకు 8 అధ్యాయాల్లో చెప్పిన దాని సారం అంతా ఈ అధ్యాయంలో ఉంది. కాబట్టి దీన్ని ఈ అధ్యాయంలో చెప్పేది రాజవిద్య అంటారు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. భారతదేశంలోని ప్రధాన తత్వవేత్తలలో గౌతముడు, కణాదుడు, కపిలుడు, యాజ్ఞవల్కుడు, సాండిల్యుడు, వైశ్వానరుడు ఉన్నారు. వీళ్ళందరినీ తత్వవేత్తలు అనొచ్చు. అందులో ఆ తత్వవేత్తలు వీళ్ళందరూ ఉన్నారు. చిట్ట చివరకు వేదాంత సూత్ర రచయిత అయిన వ్యాసదేవుడు కూడా ఉన్నాడు. ఇందులోనే అన్ని వేదాంత సూత్రాలన్నీ రచించిన వ్యాసదేవుడు కూడా ఇందులోనే ఉన్నారు. కనుక తత్వము లేదా ఆధ్యాత్మిక జ్ఞాన రంగంలో జ్ఞానానికి కొరత లేదు. మనకి ఇంతమంది తత్వవేత్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నో విధమైన తత్వాల గురించి చెప్తారు. దాని ద్వారా జ్ఞానం కూడా తెలుసుకుంటాం కాబట్టి దానికి మనకి తక్కువేమీ లేదు. వాళ్ళు చెప్పేది చాలా ఉంది కాబట్టి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నేర్చుకోగలగాలి, తెలుసుకోగలగాలి. కానీ మనకి ఎంతో చాలా ఎక్కువ ఆ జ్ఞానం కానీ తత్వం కానీ గురించి కానీ చెప్పిన విశేషాలు ఎన్నో చోట్ల చాలా చోట్ల ఉన్నాయి. దానికి ఏమీ మనకి తక్కువేమీ లేదు. మనం తెలుసుకోగలగాలి. అటువంటి సమస్త జ్ఞానానికి అంటే వేదాధ్యయనం ద్వారా వివిధ తత్వాల అధ్యయనం ద్వారా లభించే సమస్త జ్ఞాన సారానికి 9వ అధ్యాయం రాజు. ఇప్పటి వరకు ఎన్నో తత్వాలకి ఎంతో గొప్ప జ్ఞానానికి సారం ఈ 9వ అధ్యాయం అని ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. ఈ 9వ అధ్యాయంలో అని భగవంతుడే చెప్తున్నట్ట. ఈ 9వ అధ్యాయం ఈ అన్ని సారాలకి ఈ అధ్యాయం ఆ అన్ని సారాలు చెప్పిన అధ్యాయాలకి రాజు వంటిది అని. ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మశాస్త్రాన్ని గురించి బోధించే విశ్వవిద్యాలయం కానీ విద్యా సంస్థ కానీ లేదు. ఎందుకంటే మనకి ఈ విషయాలన్నీ ఎన్నో మనకి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం
యంత్రశాస్త్రం అంటే నానా రకాల శాఖలు మనకి మన విద్యా రంగంలో ఉన్నాయి. విద్యా కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ. కానీ ఆత్మశాస్త్రాన్ని గురించి బోధించే విశ్వవిద్యాలయం కానీ, విద్యా సంస్థ కానీ లేదు. అయినా ఆత్మయే దేహంలో అత్యంత ముఖ్యమైన భాగము. ఆత్మ అనేది మన శరీరంలోంచి మనకు ఆత్మ ఇచ్చే ఆహ్, చలనం. అది కనుక ఆగిపోతే గనకైతే శరీరం ఆహ్, నిస్సారం అయిపోతుంది, నిశ్చేష్టం అయిపోతుంది, నిశ్చలం అయిపోతుంది. అంటే ఆ శరీరంలో ఇంకేం ఉండదు. శరీరం అక్కడే ఉన్నా కూడా ఆ శరీరాన్ని అప్పటి వరకు ఆ శరీరానికున్న పేరుతో గాని, లేకపోతే ఆ శరీరం కదలడం ఆ పేరుతో మనం చెప్పం. ఇంకొకసారి అందులోంచి చలనం అనేది ఆత్మ రూపంలో ఉన్న చలనం కనుక ఆ శరీరంలోంచి వెళ్ళిపోతే కనుకైతే ఆ శరీరాన్ని మనము అప్పటి వరకు పిలిచి రాముడు, కృష్ణుడు, సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం ఇలా పిలిచే పిలుపులతోటి ఆ శరీరాన్ని పిలవం. అప్పటిదాకా పిలిచినట్టుగా. ఏమంటాము అక్కడ బాడీ అంటాం. అంటే శవం వచ్చింది అంటాము. లేకపోతే శవాన్ని తీసుకొస్తున్నారా అంటాము. ఆ బాడీ ఎప్పుడొస్తుంది అంటాము. అలా చనిపోయిన చోట ఇంకెక్కడన్నా చనిపోయి ఇంకెక్కడికైనా రావాలంటే అలాగే అంటాం గానీ, ఆ సుబ్రహ్మణ్యాన్ని తీసుకొస్తున్నారా అని కానీ, లేకపోతే రాముడిని తీసుకొస్తున్నారా అని గానీ, ఆ పేరు ఏ పేరు రాముడని పేరు ఎవరికైతే ఉందో వాళ్ళని అలా అని గానీ మనం అడగం. అంటే అది అంటే మన శరీరం భాగాలన్నిటిలోనూ గూడా ఆత్మ అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమైన భాగం. అయినా గూడా దాని గురించి మనకి ప్రాణాధారమైన ఆత్మ గురించి పట్టించుకోకుండా అందరూ దేహ అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా కూడా ఆత్మని ఎలా సంతోషపెట్టాలి? ఆత్మ సంతోషంగా ఉంటే ఈ శరీరం సంతోషంగా ఉంటుందేమో అని ఎప్పుడు ఎవరు ఆలోచించరు. ఈ దేహం కోరికలు కోరుకుంటూ ఉంటుంది. మంచి బట్టలు కావాలంటుంది, మంచి ఆహారం కావాలంటుంది, మంచి సంగీతం వినాలంటుంది. లేకపోతే మంచి దృశ్యాలు చూడాలంటుంది. ఇలా ఉన్న ఇంద్రియావసరాలన్నిటికి ఎలా తీరుద్దామా అని ఆలోచిస్తుంది గానీ, మనలో ఆత్మ అనేది ఉంది. ఆత్మ వల్లే మనం ఇలా చలనంగా ఉన్నాము. ఆత్మ వల్లే మనం ఇలా నడవగలుగుతున్నాము. లేకపోతే ఆత్మ ఇచ్చిన శక్తి వల్లే మనకు కళ్ళు గాని, ముక్కు గాని, మూతి గాని, నోరు గాని, చెవులు గాని అన్నీ గూడా దాని శక్తి వల్లే మనకు పనిచేస్తున్నాయి. అదొక్కవేళ ఒకసారి మన శరీరంలోంచి తప్పుకుంటే గనకైతే మన అవయవాలు ఏమీ పనిచేయవు అనే విషయం ఎవ్వరూ పట్టించుకోరు. అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఎందుకంటే ఆత్మ ఆత్మ శరీరంలో ఉన్నంత సేపే శరీరాన్ని ఒక ఒక వ్యక్తిగా గాని చలనమన్న అంటే జంతువుల్లో కూడా మనిషిలో గాని, జంతువుల్లో గాని ఆత్మ అనే చలనం ఉన్నంత సేపే అవి సజీవంగా ఉండి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోయిందో అది నిర్జీవంగా అయిపోతుంది. మానవ శరీరం గాని, లేకపోతే వృక్షాలు కానీ, అది కాకపోతే జంతువులు గాని, పక్షులు గాని ఏమైనా గూడా ఆత్మ ఉన్నంత సేపే సజీవంగా ఉంటాయి. అది వెళ్ళిపోగానే నిర్జీవంగా అయిపోతాయి. అయినా కూడా ఆత్మ కూడా కొంత ఆనందాన్ని కోరుకుంటుంది. ఆత్మ కూడా కొంత ఆనందాన్ని అనిపిస్తుంది. ఆ ఆత్మకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటి అనే విషయం ఎవ్వరూ పట్టించుకోరు. మన శరీరంలో ఉన్న భాగాల గురించి ఆలోచిస్తారు. మన శరీరం అడిగిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు కానీ, ఆ శరీరం నిలబడ్డానికే కారణమైన ఆత్మ ఏమన్నా అడుగుతుందా? లేకపోతే ఆత్మకేమన్నా సంతోషం ఇచ్చే విషయాలుంటాయా అనే విషయం ఎవరూ పట్టించుకోరసలు. భగవద్గీత ముఖ్యంగా 2వ అధ్యాయం నుండి ఆత్మ ఆవశ్యకత నొక్కి చెప్తోంది. 8 అధ్యాయాలు అయిపోయి 9దో అధ్యాయం దాకా వచ్చేసరికి చెప్తున్నదేంటంటే, 2వ అధ్యాయంలో మొదలుపెట్టి ఇంతవరకు కూడా ఆత్మ యొక్క విశేషాల గురించి ఈ భగవద్గీత ఎంతో విపులంగా విశదీకరించి చెప్పింది అంటున్నారు. దేహము నశించేదని, ఆత్మ నశింపనిదని, అంతవంత ఇమే దేహ నిత్యస్యుక్త శరీరణం అనే శ్లోకంలో ఈ భగవద్గీత భగవానుడు మొదట్లోనే ఈ విషయం చెప్పారు. ఆ దేహం అయితే నశించిపోతుంది. మనం మామూలుగా రోజు కట్టుకునే బట్టలు 4, 5 సార్లు కట్టుకున్నాక అది మాసిపోతే ఎలా వదిలిపెట్టేసి వేరే బట్టలు వేసుకుందాం అనుకుంటామో, అలా శరీరం కూడా ఆత్మ కూడా ఈ శరీరం సృష్టించినప్పుడు ఆ శరీరంలోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటుందట. అలాగే ఆత్మ మనకి మనం బట్టలు మార్చినట్టే ఆత్మకి శరీరం మార్చడం. అది ఒక మార్పు మాత్రమే గాని దాని గురించి అదే శరీరం అందుకే శరీరం నశించదు గానీ ఆత్మ నశించదు. అంటే ఆత్మ శరీరంతో పాటు అది నశించిపోదు. ఈ శరీరంలోంచి ఆత్మ మళ్ళీ వేరే ఇంకో శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ 3 ఉంటాయి. మనం చనిపోయినప్పుడు ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం ఆత్మతో ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం గత జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు అనిపిస్తున్నాము అంటే, మనం పాపాలు చేసింది ఆత్మ ఆధారంగా ఉన్న శరీరంతో చేసాం పాపాలు. అంటే ఆ శరీరం వెళ్ళిపోయినప్పుడు ఆ పాపాలన్నీ అక్కడితోటి వెళ్ళిపోవాలి కదా! మళ్ళీ జన్మ ఈ ఆత్మ వేరే శరీరం పొందుతుంది. ఆ శరీరం పొందినప్పుడు ఆ శరీరానికి ఈ జన్మలో ఉన్న శరీరానికి సంబంధం లేదు కదా! అప్పుడు మరి ఎలాగ ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు ఆ జన్మలో ఎలా పొందుతాం అనుకుంటారు? అంటే మన ఆత్మతో పాటు మన సూక్ష్మ శరీరం మనది
పైన మనకు కనిపించేది స్థూల శరీరం. లోపల ఆత్మతో పాటు ఉండేది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో మనం చేసే పాపపుణ్యాలన్నీ మనం మనం ఏమంటారు ఒక దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి చూడండి. మనకి సినిమాలో అవన్నీ ఇదేంటంటారు పెన్ డ్రైవ్ అంటారు చూడండి. అలాగా ఆ సూక్ష్మ శరీరంలో మనం ఏమేం చేసామో, పుణ్యం చేసామా, పాపం చేసామా అవన్నీ ఆ డ్రైవ్‌లో సూక్ష్మ శరీరంలో రికార్డ్ అయి ఉంటాయన్నమాట. ఆత్మతో పాటు ఆ సూక్ష్మ శరీరం కూడా ప్రయాణిస్తుంది. ఈ శరీరాన్ని వదిలి ఆత్మ ఎప్పుడైతే వేరే శరీరంలో ప్రవేశిస్తుందో, దాంతో పాటు ఈ సూక్ష్మ శరీరం కూడా ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. అందుకని మనకి ఈ జన్మలో పాపం ఎక్కువ చేశామా, పుణ్యం ఎక్కువ చేశామా, మనం ఏం అనుభవించాలి అనే విషయం ఇప్పుడు ఈ జన్మలో చేసినవన్నీ ఈ జన్మలోనే మనం అనుభవించలేకపోతుండొచ్చు. అంతా మనం లాస్ట్ మినిట్‌లో ఏవో పుణ్యపాపాలు చేసుంటాం. అది అనుభవించడానికి సమయం లేకుండా పోతుండొచ్చు. అందుకే మనకి బ్రాట్ ఓవర్ ఈ జన్మ నుంచి మరో జన్మకి అవి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట. అలాగా అప్పుడు ఈ శరీరంలో ఇప్పుడున్న జన్మలో ఈ శరీరంతో చేసిన పాపపుణ్యాలు బేరీజు వేసి ఆ నెక్స్ట్ జన్మలో మనకి అవి అనుభవించేలా చేస్తారనమాట. అందుకని అది ఈ అందుకని మనం చేసే పనులకి మనకి ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అయిపోతుంది అనుకోవడానికి లేదు. నెక్స్ట్ జన్మలో కూడా మనం అనిపిస్తూ ఉంటాం అనమాట. ఇది ఈ దేహం శాశ్వతమైంది, శరీరం అశాశ్వతమైంది అని ఈ భా రెండో అధ్యాయం నుంచే చెప్పడం మొదలుపెట్టారని చెప్తున్నారు కదా! ఆత్మ ఈ దేహానికి భిన్నమైనదని, అంతేకాక మార్పు లేకపోవడం, నశింపు లేకపోవడం, శాశ్వతత్వము దాని స్వభావం అని తెలుసుకోవడమే రహస్య జ్ఞాన భాగము. మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మనం మన పక్క వాళ్ళ దాకా ఎందుకు, మన పక్కింట్లో దాకా అక్కర్లేదు. మన ఇంట్లోనే కూడా మన పెద్దవాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు అయ్యో! వాళ్ళు మరణించారనుకుంటాం కానీ, అదే మరణం మనకు కూడా వస్తుంది అని అనుకోవడానికి భయపడతాం. అది తప్పదు. అంటే చాగంటి వారు అంటూ ఉంటారు. బర్త్ డేట్ ఉంటే డెత్ డేట్ ఉంటుందని. అలాగా మనిషి జన్మ అంటూ పుట్టాక మనిషి జన్మని ఏ జన్మైనా కూడా ఒకసారి మనం జననం తీసుకున్నాము అంటే మరణం కూడా కంపల్సరీ ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేద్దామంటే కాదు. ఏ నిమిషాన్ని ఏ పక్క నుంచి ఎలా వస్తుందో తెలీదు. మనకి ఇంకా మన నీడ కూడా మనతో పాటు ఒక్కొక్కసారి ఉండదు. ఎందుకంటే నీడ కావాలంటే వెలుగుండాలి. వెలుగు మన ముందు నుంచో, వెనక నుంచో, అక్కడి నుంచి పడితే మన నీడ ముందు గాని, వెనక గాని పడుతూ ఉంటుంది. కానీ మృత్యువుకి అదేమీ లేదు. మృత్యువు వెలుగుతో సంబంధం లేదు, నీడతో సంబంధం లేదు, కా కా చీకటితో సంబంధం లేదు. అనుక్షణం మన వెనకాల మన వెన్నంటే ఉంటుంది. ఏ నిమిషాన్ని ఆ మృత్యువు మనని కబళిస్తుందో తెలీదు. అందుకనే చాలామంది ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. అది 60 ఏళ్ళొచ్చాక భక్తి చేస్తాను. 70 ఏళ్ళొచ్చాక అప్పుడు చూద్దాం ఏం చదువుకుంటా. కానీ మనం 70 ఏళ్ళు ఉంటామని గ్యారంటీ ఏం లేదు. ఏ రోజు అంటే ఇప్పుడు ఈ నిమిషంలో ఉన్నాము. మరు నిమిషంలో ఉంటామో, ఉండమో తెలీదు. అందుకని ఈ నిమిషమే మనది కాబట్టి, ఈ నిమిషం మనం సద్వినియోగం చేసుకుందాము అని ఆలోచించుకోవాలి తప్ప, ఏదైనా మనం మంచి కార్యం చేద్దాము అంటే, మళ్ళీ తర్వాత చూద్దాంలే అని అనకూడదు. జనరల్‌గా అంటారు కదా! ఈ రోజు చేసేది ఇప్పుడే చెయ్యాలి అని. అలాగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేసేసుకోవాలి. రేపు చూద్దాము అంటే రేపు ఉంటుందో ఉండదో తెలీదు. అంత అశాశ్వతమైన జీవితాలివి. అయినా కూడా దాని గురించి పట్టించుకోకుండా, మనం భగవంతుని చేరే మార్గం గురించి ఆలోచించకుండా, భౌతిక విషయాల గురించి 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి ప్లానేసిస్తూ ఉంటాం. ఇన్‌స్టాల్‌మెంట్‌లు కట్టేస్తామంటాము. అంత పెద్ద బిల్డింగ్‌లు తీసేసుకుంటామంటాము. ఇంకా 25 ఏళ్లే కదా! ఎంతలో వస్తుందంటాము. కానీ ఆ 25 ఏళ్ళు మనం ఉంటామో, ఉండమో గ్యారంటీ లేదు. కానీ అలా ఆలోచించలేం కదా! భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మన ఇంద్రియ సౌఖ్యాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం రేపు ఉండమేమో అని ఏమి చేసుకోకుండా ఉండలేము. కానీ దాంతో పాటు మనకు భగవంతుని దగ్గరికెళ్ళే మార్గం ఏంటి? ఇప్పుడు ఈ జన్మలో కిందటి జన్మలో ఏం చేసుకున్నామో, ఈ జన్మలో ఏదో ఎంతో కొంత పుణ్యం అనుభవిస్తూ సుఖాలు అనుభవిస్తున్నాము. ఈ సుఖాలను శాశ్వతం చేసుకోవాలి అంటే గనకైతే మరు జన్మలో కూడా మనం ఆనందంగా ఉండాలి అంటే భక్తి ఒక్కటే మార్గం. ఆ భక్తి ద్వారా మనం కృష్ణుని చేరుకుంటే, కృష్ణుని ప్రార్థిస్తే, కృష్ణుని సేవ చేసుకుంటే గనకైతే మళ్ళీ జన్మలో మనకి మంచి జన్మ వస్తుంది అని మనకి మనం గ్యారంటీ ఇచ్చుకోవచ్చు. అది కృష్ణ భగవానుడే చెప్పాడు. నువ్వు ఒక్కసారి చేస్తే గనకైతే ఒక్క అడుగు నువ్వు వేస్తే నేను 10 అడుగులు నా దగ్గరికొస్తాను. నువ్వు నా దగ్గరికి నా సేవ చేస్తే నేనెంతో ఆనందిస్తాను అని. అలాగా ఇది ఆహ్, హ్మ్. అయితే అది మనం ఆత్మే శాశ్వతం అనే విషయం మనం తెలుసుకోవడమే ఈ రహస్య జ్ఞానం అనమాట. ఇది ఆత్మ గురించి ఎటువంటి నిశ్చయమైన సమాచారం ఇవ్వదు. ఆత్మ దేహానికి భిన్నంగా ఉండి, దేహం నశించగానే లేదా జీవుడు దేహం నుండి ముక్తుడు కాగానే శూన్యంలో నిలిచి నిరాకారం అవుతుందని జనులు ఒక్కొక్కప్పుడు అభిప్రాయపడ్డారు. ఈ ఆత్మ కనుక మన శరీరంలోంచి వెళ్ళిపోతే కనుకైతే మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు చూడండి కొన్ని సంగతులు. ఇలా బయటకొచ్చి అలా మాయమైపోతూ ఉంటుందని. అలా మాయమైపోతుంది చాలామంది చాలా రోజులు అలా అభిప్రాయపడ్డారట. కానీ నిజానికి అది యదార్థం కాదు. ఈ దేహంలో ఉన్నప్పుడు ఎంతో
ఎంతో చురుకుగా ఉన్నట్టు ఆత్మ దేహం నుండి ముక్తము కాగానే ఎట్లా చురుకుదనము లేనిదిగా అవుతుంది. మనకి చురుకుదనాన్ని ఇచ్చేది, మనకు చలనాన్ని ఇచ్చేది ఆత్మ అయినప్పుడు, ఆత్మ బయటికెళ్తే మన శరీరానికి చలనం పోతుంది కానీ, దానికి చురుకుదనం, చలనం తగ్గదు. అది ఎల్లప్పుడూ చురుగ్గానే ఉంటుంది. అది నిజమైనదైతే నిత్యంగా చురుకైనదే అవుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో దాని కార్యాలే పరమ రహస్య ఆధ్యాత్మిక జ్ఞాన భాగము. అందుకే ఆత్మ యొక్క ఈ కార్యాలే ఇక్కడ సమస్త జ్ఞానానికి రాజుగా, అంటే సమస్త జ్ఞానంలో పరమరహస్యమైన భాగంగా సూచించబడింది. అందుకే ఆత్మ ఈ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒక భాగం అనమాట. ఆ ఆత్మ గురించి తెలుసుకుంటే మనకి ఈ దేహం మీద మోహం పోతుంది. ఈ భౌతిక కోరికల మీద ఆ ఇష్టం తగ్గుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే మనకుండే లాభాలేంటి, మనం ఎలా ఎంత ఆనందం పొందుతాము అనే విషయం మనకి ఒక్కొక్కటిగా అర్థమవుతుందనమాట. వైదిక సాహిత్యంలో వివరించబడినట్లు ఈ జ్ఞానము సమస్త కర్మల పవిత్ర రూపము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అన్ని కర్మలకి పవిత్రమైన రూపము. పద్మపురాణంలో మానవుని పాపాలు విశ్లేషించబడి అవన్నీ వరుసగా చేసే పాపకార్యాలు ఫలాలుగా సూచించబడ్డాయి. అది మనకి పద్మపురాణంలో ఈ పాపపుణ్యాల గురించి వివరంగా చెప్పారు అని ప్రభుపాదుల వారు అంటున్నారు. ఒక ఉదాహరణకి ఒకానొక చెట్టు విత్తనాన్ని నాటినప్పుడు చెట్టు వెంటనే పెరగదు. మనకందరికీ తెలుసు కదా! కొంత సమయం పడుతుంది. మొదట అది మొలకెత్తి, తర్వాత చెట్టు రూపాన్ని ధరించి, ఆ తర్వాత అది పూలు పూసి పంటను కాస్తుంది. అది పూర్తి చెట్టు కాగానే చెట్టు విత్తనాన్ని నాటిన మనుషులు ఆ పూల పండ్లను అనుభవిస్తారు. అంతే కదా! అది కూడా మనకి చిన్న మొక్క అయితే తొందరగా వచ్చేస్తుంది. పెద్ద మొక్క అయితే పెద్ద మొక్క కనుక మొక్క యొక్క విత్తనం పెడితే కనుకైతే మనకి చాలా రోజులు పడుతుంది. అదంతా మనం పాతిన మొన్నాడే మనం పాతిన విత్తనం యొక్క ఫలాలను అనుభవించలేము కదా! అది మొక్క రావాలి, పెద్దదవ్వాలి, పెద్దదయ్యి కాయలు, పళ్ళు కాసినప్పుడు మనం ఆ మొక్క విత్తనం పెట్టిన ఫలితంగా ఆ పళ్ళు, కాయల్ని మనం అనుభవిస్తాం అనమాట. అలాగే మనిషి ఒక పాపకార్యం చేసినప్పుడు విత్తనంలాగే అది ఫలించడానికి కొంత సమయం తీసుకుంటుంది. అంటే పాపం ఇప్పుడు చేయగానే మరు నిమిషంలోనే మనకి ఆ పాప ఫలం రాదు. అలా వస్తే గనుకైతే ఎవరు అసలు పాపం చేయరు. హత్య చేసి వాళ్ళు శుభ్రంగా తిరిగేస్తూ ఉంటారు చూడండి. వాడు ఇలా హత్య చేయగానే నువ్వు హత్య చేసావు కాబట్టి శిక్ష నీదే అని ఎవరైనా ఆ శిక్ష వేయగలిగారనుకోండి, అలా అంతర్యామి మనకి ఉండి లోపల ఉన్నతను ఇమీడియట్‌గా అలా ఏమన్నా చేయరాని పని చేసినప్పుడు వెంటనే ఆ శిక్ష అనుభవించేస్తారు అని అనిపించేలా చేస్తే కనుకైతే భగవంతుడు ఇన్ని అరాచకాలు అసలు మన ప్రపంచంలో జరగవు. రోజుకొక అరాచకం మనం పేపర్‌లో ఇదివరకు న్యూసు చాలా ఉండేది. ఏదైనా ఈ చెడ్డ పనులు చనిపోవడం కానీ, లేపోతే యాక్సిడెంట్లు కానీ అని అసలు హత్య అనే విషయం అసలు పేపర్‌లో ఎప్పుడు వచ్చుండేది కాదు. మా చిన్నప్పుడైతే న్యూస్ అంతా అన్ని మంచి మంచి విషయాలే ఉండేవి. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ అయింది అంటే మా మామయ్య గారు ఉండేవారు, పెద్ద మామగారు. ఆయన పేపర్ చూసి మొత్తం అంతా పేపర్ చూసి అలాంటిది ఏదైనా ఉంటే ఒక రెడ్ పెన్‌తో చేసేవారు. మొత్తం పేపర్ అంతా ఆయన ఏ టు జెడ్ చదివితే ఒక రెండో, మూడో అలాంటివి వచ్చేవి. మొత్తం ఒక 8 పేజీల పేపర్ చదివితే. ఇప్పుడు అలాంటివి మనకి ఆ రెడ్ మార్క్‌తో చేయాలంటే మంచి విషయాలు ఏమన్నా ఉంటే ఒకటి కూడా రావట్లేదు. మొత్తం పేపర్ అంతా చదివితే కూడా. అందుకని అసలు ఆ పాపం కనుక మనకి వెంటనే విముక్తి, ఆ పాప ఫలం వెంటనే వచ్చేస్తుంది అనే పద్ధతి కనుక ఉంటే కనుకైతే ఈ పాపాలు ఉండవు. అందుకని మనకు చేసిన పాపం కొంత టైం పడుతుంది. విత్తనం మొలగించడానికి ఎలా టైం తీసుకుంటుందో అలాగ మన పాపం కూడా పాపం చేసినప్పుడు దాన్ని ఫలించడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. దానిలో నానా రకాల స్థితులు ఉంటాయి. వ్యక్తిలో పాపకలాపం అది వరకే ఆగిపోయినా కూడా ఆ పాప ఫలితాలు లేదా పాప ఫలము అనుభవించక తప్పదు. మనం చూడండి, కొంతమంది కొంచెం చెడు అలవాట్లు అవి ఇవి ఉంటాయి. తర్వాత దాన్ని మానేస్తారు. కానీ ఆ చెడు అలవాట్ల ప్రభావం ఎప్పటిదాకా ఉంటుంది? చాలా రోజులు ఉంటుంది. ఎందుకంటే అది మానేసినా కూడా శరీరంలో ఆ చెడు అలవాట్లకు సంబంధించిన విషయం అంతా నిండిపోయింది కదా! అందుకని మానేసిన తర్వాత కూడా దాని ఫలితం ఇంకా వస్తూనే ఉంటుందన్నమాట. పాపాలు కొన్ని ఇంకా బీజ రూపంలోనే ఉంటాయి. కాగా ఇతర పాపాలు అదివరకే పక్వం చెంది మనకు ఫలాన్నిస్తాయి. వాటినే మనము దుఃఖము, బాధ రూపంలో అనుభవిస్తాము. కొన్ని మనకి వచ్చినప్పుడు ఎప్పుడో చేసిన పాపం అంటే ఈ విత్తనం మొక్క మొలిచి చెట్టు అయ్యే సమయం ఎలా వస్తుందో అలా కొన్ని పాపాలకు మనకి ఫలాన్నిచ్చే సమయం వస్తే వాటి వల్లే మనం దుఃఖం, బాధ రూపంలో ఆ పాపాలను మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఈ మాట ఇంకొక రకంగా చెప్పాలంటే దేవదేవుని భక్తియుత సేవలో నిజంగా నెలకొన్నవారు అదివరకే సమస్త పాపాల నుండి బయటపడి ఉంటారు. ఈ మాట పద్మపురాణంలో చెప్పబడింది, ధ్రువపడింది. ఎందుకంటే భక్తిలో కనుక మనం చేరేమనుకోండి, ఆ భక్తి వల్ల మనకి ఆ పాపాలనేది ఆ పాపాలన్నిటిని మనం బయటపడిపోతాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక
పెద్ద దుఃఖాన్ని అనుభవించేంత పాపం చేశామనుకోండి. కానీ తర్వాత పశ్చాత్తాపపడి భక్తిలోకొచ్చామనుకోండి, ఆ భక్తిలోకొచ్చినప్పుడు ఆ మొత్తం పాప ఫలం అంతా తీశారు గానీ, మనకి చిన్న, చిన్న కష్టంతోటి ఆ పాపాన్ని తొలగించేస్తాడు భగవంతుడు. అది మనం ఈ భక్తియుత సేవలో అది ఒక మంచి ఒక విశేషం అనమాట. మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసే ఉంటాము. ఆ పాపాలు మనం చేసేమేమో మనం మళ్ళీ ఎలా ఉంటామో అని భయపడకుండా, మనం నిజంగా భక్తియుత సేవలో కనుక చేరుకుంటే గనకైతే భగవంతుడే ఆ పాపాలన్నీ బయటపడేస్తాడు. ఈ విషయం మనకి పద్మపురాణంలో చెప్పబడిందని ప్రభుపాదుల వారు అంటున్నారు. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయేత విష్ణు భక్తిరతాత్మనాం. భగవంతుని భక్తి సేవలో నెలకొన్న వారికి ఫలోన్ముఖమైనవైనా, సంచితమైనవైనా లేదా బీజరూపంలో ఉన్నవైనా సమస్త పాపాలు క్రమంగా నశించిపోతాయి. మనకి అంటే పాపం పండింది వాడికి అంటూ ఉంటాను చూడండి, పాపం పండింది అందుకే ఆ ఫలితం వచ్చిందని. అలా ఆ స్టేజ్లో ఉన్న, లేకపోతే మధ్యలో ఉన్న, ఇంకా బీజ రూపంలో ఉన్న, అంటే ఇంకా బీజం వేసి మొక్క మొలకొత్తలేని స్థితిలో పాపం ఉన్నా కూడా అలాంటి పాపాలన్నీ భక్తియుత సేవలో ఉన్నప్పుడు క్రమంగా నశించిపోతాయి. అంటే ఫలితాలు ఈ భక్తి చేసే వాళ్ళకి రావన్నమాట. అందుకే భక్తి సేవ యొక్క పవిత్రీకరణ శక్తి చాలా బలమైనది. అందుకే అది పవిత్రం, ఉత్తమం, అంటే అతి పవిత్రమైనది భక్తియుక్త సేవ అని చెప్పబడింది. భక్తియుత సేవ నిర్వహణ ఎంత పూర్ణమైనదంటే మనిషి దాని ఫలితాలను ప్రత్యక్షంగా అనుభూతం చేసుకోగలుగుతాడని చెప్పబడింది. అంటే మనకి భక్తి సేవ చేస్తున్నప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కొన్ని 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 విషయాలు అబ్జర్వ్ చేయండి మీరు. మామూలుగా జరుగుతున్నప్పుడు కంటే మనం ఒకరోజు పూజ భక్తిగా చేసామనుకోండి, ఆ రోజు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మనకి. అవునా కదా? ఆ సంతోషం ఎందుకొచ్చింది అంటే మనం భక్తిగా దేవుని ముందర మోకరిల్లి దండం పెట్టుకున్నందువల్ల. అందుకే మనకి పండగలన్నీ చూడండి, ఏదో ఒక రకంగా పూజ చేస్తూ ఉంటాము. ఆ పండగ రోజంతా చాలా మటుకు ఆనందంగానే ఉంటుంది. ఎక్కడో ఎవరికో ఏదైనా అనుకోని ఘటన జరిగినా, లేకపోతే ఏదో మరి దుఃఖంలో ఉన్నా చెప్పలేము. కానీ లేకపోతే సర్వసాధారణంగా పండగలప్పుడు మనం పొద్దున్న భగవంతుడికి ఏదో విధంగా పూజ చేస్తాము. ఆ రోజంతా సంతోషంగా ఉంటాం. ఇంతకంటే ఉదాహరణ మనకేం కావాలి? భక్తి చేసినప్పుడు దాని ఫలితాలు మనం ప్రత్యక్షంగా అనుభూతి పొందుతాము అనడానికి మనకి ఇంతకంటే ఎవరో చెప్పారు, మేము నమ్మలేదు అనక్కర్లేదు కదా. మనకే తెలుసు పండగ వస్తుందంటే ఎంతో ఆనందంగా ఉంటాం. ఆ ముందరంతా పూజ చేయాలనే భావన, భగవంతుని ధ్యానించాలనే భావనతో ఆనందంగా ఉంటాము. అంటే భగవంతుని ఆలోచన వచ్చినప్పటి నుంచే మనలో ఆనందం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భగవంతుని సేవించి పూజించినప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంచుమించుగా రోజు ఏదో ఒకటి కష్టమో, నిష్టమో, లేకపోతే నిరుత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆ పండగ రోజున ఎంతో ఆనందంగా ఉంటారు. అది ఆనందం అంటే ఈ ఫలానా ఆనందం, లేకపోతే ఆనందాన్ని ఇన్ని కేజీలు, ఇన్ని కిలోలు అని మనం లెక్క చెప్పలేం కదా. ప్రతి వ్యక్తికి ఆ ఆనందం యొక్క అనుభూతి ఉంటుందన్నమాట. అంతే భక్తి సేవ మనకి చెప్తున్నది. ప్రత్యక్షంగా అనుభూతి చేసుకోగలుగుతాము అంటే ఇది మనకి అందరికీ తెలుసు కదా. ఇది ఆ ప్రత్యక్ష ఫలితాలు నిజంగా అనుభూతమవుతాయి, మనకు తెలుస్తాయి. శ్రీకృష్ణ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించేవాడు అపరాధరహితంగా చేసే నామజపంలో ఏదో దివ్యానందాన్ని అనుభవిస్తూ సమస్త భౌతిక కల్పం నుండి అతి శీఘ్రమే పవిత్రుడు కావడం నా ప్రత్యక్ష అనుభవం అని శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. ఆయన ఈ నామాన్ని ఉపదేశించిన తర్వాత ఆ నామాన్ని అపరాధరహితంగా, అంటే అపరాధాలతో నిండి కాకుండా, అంటే ఏదో చేసామంటే చేయడం, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చేయడం, అది వేరే పని ఏదో చేస్తూ చేయడం, వేరే అంటే చెయ్యి మాల తిప్పుతూ ఉంటుంది, మనసు ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది, లేకపోతే ఇంకో చెయ్యి వేరే పని చేస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ కౌంటింగ్కి మాత్రమే. ఇలా ఈ చేతితో తిప్పడం, ఆ చేతితో చేయడం, లేకపోతే ఇంకో చాలా మట్టుకి ఈ మధ్యన ఫోన్లు వచ్చాయి కదా, ఆ ఫోన్ చెప్తే ఇది ఆ నామం మనకి విని మన అంతరంగంలోకి వెళ్ళదు. అలా చేయకుండా కనుక మన నామాన్ని శ్రద్ధగా వింటూ మనం జపం చేస్తే కనుకైతే అది, అందుకే అపరాధరహితంగా చెప్పారు. అంటే నేను జపం చేస్తున్నాను, నాకు ఫలితం రాలేదు, నేను ఏడాది నుంచి చేస్తున్నాను, 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను, మీరు ఒక నామం ఒకసారి చెప్తే పెద్ద ఆనందం వచ్చేస్తుంది చెప్తున్నారు, నాకేం రావట్లేదు అంటే అది తప్పు నామాంది కాదు, మనం చేసే పద్ధతిది. మనం ఎలా చేయమన్నారు, గురువులు ఎలా చెప్పారో, ఎలా చేయమన్నారో అలా చేస్తే కనుకైతే మీకు తప్పకుండా ఒక మాల చేసినా కూడా గురువులు చెప్పిన ప్రకారం చేసినట్టయితే మీకు ఎంతో కొంత ఫలితం కనిపిస్తుంది. దాన్ని మీకు మీరే అబ్జర్వ్ చేసుకుంటారు. అందుకని మనం ఫలితం రావట్లేదు అంటే కారణం మనం సరైన పద్ధతిలో చేయటం లేదు, ఎలా చేయాలో అలా చేయటం లేదు అన్నట్టు అనమాట. ఇప్పుడు చీర మడత పెడుతున్నాం అనుకోండి, చీర మడత పెట్టాక సరిగా రాలేదు అంటే చీర 4 మడతలు పెట్టామా, 5 మడతలు పెట్టామా కాదు, అది అన్ని సరిగా ఉండేలా చూసుకుని పెట్టామనుకోండి, అప్పుడు చీర అందంగా కనిపిస్తుంది మనకి మడత. అడ్డదిడ్డంగా పెట్టేసి ఇక్కడ అక్కడ పెట్టేసి చీర మడత సరిగా రాలేదు, ఎన్నిసార్లు పెట్టినా ఇలాగే వస్తుంది అంటే ఎందుకు వస్తుంది?
మనం రోజు చేసే పని కదా అది. అలా చూసుకుంటే మనకి మన ఉట్టిన చిన్న చీరే మనం పెట్టినట్టు పెట్టకపోతే సరిగ్గా రానప్పుడు, దైవనామం మనం చేయాల్సినట్టు చేయకపోతే ఎలా ఫలితమొస్తుంది కదా! అందుకే అపరాధరహితంగా కనుక ఒకవేళ ఆ నామజపం హరే కృష్ణ నామం కనుక చేస్తే గనకైతే ఎంతో దివ్యానుబంధాన్ని అనిపిస్తూ సమస్త భౌతిక కల్మషం నుండి అతి శీఘ్రముగా పవిత్రుడు కావడం నా ప్రత్యక్ష అనుభవం అని ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. నేనే చూశాను. నేను స్వయంగా ఈ విషయాన్ని చూశాను అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భక్తి చేయడం ఎంతో కష్టం అది ఇది అనుకుంటారు. కానీ భక్తియుత సేవ చాలా పద్ధతి. చాలా సుఖమైంది. ఎందుకంటే భక్తియుత సేవలో శ్రవణం, కీర్తనం, విష్ణు అనే కార్యాలను కూడి ఉంటుంది. కనుక కేవలం మనిషి భగవన్ మహిమలను కీర్తనలు వినొచ్చు. లేదా దివ్య జ్ఞానంపై ప్రామాణిక ఆచార్యులిచ్చే తాత్విక ఉపన్యాసాలను హాజరు కావచ్చు. ఏదైనా ఉపన్యాసాలు భగవద్గీత, భాగవతం మనకి ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఎన్నో విషయాలు మనకి ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. ఇంట్లోంచి ఒక్కడుగు బయట ఎక్కలేకుండా ఆ సమయానికి మనం మన పనులన్నీ చక్కబెట్టుకుని అక్కడ కూర్చుంటే ఎంతో విజ్ఞానాన్ని ఎంతోమంది గురువులు మనకి ఇస్కాన్ తరఫు నుంచి మనకి విశేషంగా అందిస్తున్నారు. అలాంటిది వినొచ్చు. ఇంట్లో కూర్చునే వినొచ్చు. మనం ఉన్న రూమ్‌లోనే ఈ టీవీ అది మనం ఫోన్ కానీ, లేకపోతే ఐప్యాడ్ గానీ ఇంకా కాపోతే హ్మ్. ఆహ్, ల్యాప్‌టాప్ కానీ మాట రావటం లేదు. అలా గాని దేంట్లోనైనా మనం ఇంట్లో ఉండే చూడొచ్చు. ఈవెన్ మనకిప్పుడు అన్ని నెట్ కనెక్షన్స్ ఇచ్చి టీవీల్లో గూడా వస్తున్నాయి. మనకి వీళ్ళు ఏది చెప్పినా గూడా డైరెక్ట్ యూట్యూబ్‌లో ఇచ్చేస్తున్నారు. అలా కూడా మనం ఇంట్లోనే కూర్చొని అవన్నీ చదవచ్చు, వినొచ్చనమాట. లేపోతే కేవలం కూర్చుని అతను ఇంట్లోనే కూర్చొని అతను ఈ విషయాలన్నీ నేర్చుకోగలుగుతాడు. తర్వాత అతను భగవద్ అర్పిత ప్రసాదాన్ని అంటే రుచికరమైన ఆహార పదార్థాలను తినొచ్చు. మనం ఒకసారి టెంపుల్‌కెళ్ళామనుకోండి, ఇస్కాన్ టెంపుల్‌లో ఏ టెంపుల్‌లో అయినా కూడా ప్రసాదం చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రభుపాదుల వారు అనేవారట. వాళ్ళు మనం ప్రసాదం చాలా రుచిగా పెడితే గనకైతే వాళ్ళు దేవుడి గురించి కాకపోయినా ప్రసాదం గురించి వచ్చినా, ఇంత దూరం వచ్చి ప్రసాదం తింటున్నాం దేవుడికి నమస్కారం పెట్టుకోకపోవడం ఏంటి అని భగవంతుడి దగ్గరికెళ్ళి ఒక నమస్కారం పెడతారట. అలా నమస్కారం పెట్టడం అలవాటైన వాళ్ళు భక్తిలో చాలా ఈజీగా వస్తారు. అందుకని ప్రభుపాదుల వారు గుడికి రండి దర్శనం చేసుకోండి అనే దానికంట ప్రసాదం చాలా బావుంటుంది తినండి అని చెప్పేవారట. అందుకని చాలా ఇప్పటికీ కూడా ఇస్కాన్ టెంపుల్స్‌లో ప్రసాదం చాలా బావుంటుంది. ఈ ప్రసాదం వితరణ చేసినప్పుడు అంటే ఆహ్, ప్రసాదాన్ని లంచ్‌లోను కొంచెం మంచి కార్యక్రమాలైతే డిన్నర్ గాను కూడా ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఎన్నో ఎన్నో రకాలైన పదార్థాలుంటాయి. ఎంతో రుచిగా ఉంటాయి. ఏదైనా మనకి ఏ గుడిలోనైనా చూడు ప్రసాదం అనేసరికి ఎంతో రుచిగా ఉంటది. మనం రోజు చేసే పులిహోర అయినా కూడా దద్దోజనమైనా కూడా అక్కడ ఎంతో గుళ్ళో ఇచ్చిన ప్రసాదం, ప్రసాదమే అనుకుంటాం అందుకనే. అది ఎలా చేస్తారనే దానికంటా కూడా ఆయన తిని మనకి మిగిలిన పదార్థం ఇస్తున్నారు కాబట్టి ఆయన చూపులతో తినేస్తారు. ఆయనకి మనలాగా అవయవం ఏ పని చేస్తుందో అదే పని చేయదు భగవంతునికి. అన్ని అవయవాలతోటి అన్ని రకాల పనులు చేయగలరు. అందుకనే మనకి ప్రసాదం అక్కడ పెట్టి ఆయన తినలేదనుకోక్కర్లేదు. ఆయన చూపు దాని మీద పడితే ఆయన తిన్నట్టే లెక్కనమాట. అందుకే మనకి ఆ ప్రసాదం తినడానికి అవకాశం ఎంతో రుచికరమైన ప్రసాదం మనం భక్తి సేవలోకొస్తే గనకైతే తినొచ్చు. భక్తి సేవలో ప్రతి స్థితి ఆనందమయంగా ఉంటుంది. మనం భక్తితో కూడిన సేవ మనం చేస్తూ ఉంటే కనుకైతే ఏం చేసినా కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుందనమాట. మనం ఎంతో పేదరికంలో ఉన్నా కూడా మనిషి భక్తియుత సేవ చేయగలుగుతాడు. ఎందుకంటే పత్రం, పుష్పం, ఫలంతో ఏమని భగవంతుడు మీ దగ్గర లేకపోతే గనకైతే నాకొక తులసాకేసినా ఓకే. లేకపోతే ఒక చిన్న పుష్పం పెట్టినా ఓకే. ఏదైనా చిన్న పండు దొరికితే ఆ పండు పెట్టినా ఓకే. అవేమీ లేకపోతే నాకు నీళ్ళు ఇచ్చినా కూడా ప్రేమగా మీరిస్తే గనకైతే నేను సంతృప్తి పడతాను. నేనెంతో ఆనందిస్తాను అని చెప్తున్నారాయన. అంటే మనకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం అన్నీ ఇవ్వగలిగి మనకు మన దగ్గర ఆర్థిక స్తోమత ఉండి, లేకపోతే శారీరకంగా బావుండి అన్నీ ఉన్నప్పుడు, మనం ఆయన పత్రం, పుష్పం చెప్పారు కాబట్టి నేను మంచినీళ్ళు ఒకటే పెట్టేసి దండం పెడతాను అంటే కాదు. అది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అది ఇచ్చినప్పుడు కూడా ఆయన సంతోషిస్తాడు. ఇవ్వగలిగి ఉన్నప్పుడు ఏమి ఇవ్వకపోతే దానికి సంతోషించడు ఆయన. నీకింత ఉంది, నువ్వు ఇంత ఇవ్వగలవు అయినా కూడా ఇంత ఇస్తున్నావు అంటే నేనెలా సంతృప్తి పడతాను. నీకున్నది నాకివ్వాలి కదా! నేనిచ్చిందే కదా నీ దగ్గరున్నది అనే భావం ఉంటుందన్నమాట. అందుకని మనం మన పరిస్థితులను బట్టి మనం ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు మనం భగవంతుని సేవలో సమర్పించుకోవాలి. భగవంతుని పాదపద్మములకు సమర్పించబడిన తులసి దళాలను చూసి సనత్ కుమారుని వంటి మహర్షులు పరమభక్తులయ్యారు. సనత్ కుమారులు నలుగురు ఉంటారు గదా! వాళ్ళ నలుగురు పుట్టినప్పటి నుంచే 5 ఏళ్ల వయసు నుంచి పెరగకుండా ఉంటామని అంటారనమాట. బ్రహ్మ సృష్టిలో సనత్ కుమారులు సృష్టించిన తర్వాత ప్రతి సృష్టికి చేయమని అడిగితే మేము చెయ్యము. మేము భగవంతుని ఆరాధిస్తాము. అందులోనే ఉంటాము అని వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఎక్కువ ఆరాధిస్తారంటే అది జ్యోతి రూపంలో ఉన్న దేవుడే దేవుడని వాళ్ళు అనుకుంటారనమాట. అనుకున్న తర్వాత వాళ్ళన్నీ తిరుగుతూ స్వర్గానికొస్తే స్వర్గం దగ్గర మనకి కథ తెలుసు. జయ విజయులు ఆపుతారు.
జై విజయులు ఆపితే వాళ్ళతో సంవాదం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి లోపల నుంచి వస్తాడనమాట. ఆయన అలంకారం చూసి, ఆయన చతుర్బాహుడైన భగవంతుని చూసి, ఆయన అందం చూసి, ఆయన పాదాల మీద ఉన్న తులసి దళాన్ని రుచి చూసి ఈ సనత్ కుమారులు నలుగురు కూడా విష్ణు భక్తులైపోతారనమాట. సారూప్యమే అంటే సారూపంగా ఉన్న నిరాకారం కాకుండా సాకార రూపమే చాలా అందాన్నిస్తుంది, ఆనందాన్నిస్తుంది అని ఆ భక్తి సేవలో దాంట్లో ఈ తులసిదళం రుచి అంతటి అప్పటి వరకు ఉన్న ఎంతో జ్ఞానవంతులు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు నిరాకార బ్రహ్మే అనుకునేవాళ్ళు. ఈ సాకార రూపాన్ని చూడలేదు అంతవరకు. ఒక్కసారి ఆ సాకార రూపాన్ని చూశాక వాళ్ళంతట వాళ్ళు ఎంతో ఆనందంలో మునిగిపోయి ఆ తులసి దళాన్ని రుచి చూశాక ఇంకా అసలు వాళ్ళకి వేరే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆనందాన్ని పొందారనమాట. అందుకే భగవంతుని పాదపద్మాలకు సమర్పించబడిన తులసి దళాన్ని చూసి సనత్కుమారుని వంటి మహర్షులు పరమభక్తులయ్యారు. అయితే భక్తియుత సేవ ఎంతో చక్కనైనది. దానిని ఆనందంగా నిర్వహించవచ్చును. ఏ ప్రేమతోనైతే తనకు అన్నీ సమర్పించబడ్డాయో కేవలం ఆ ప్రేమనే భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం చూడండి, పెద్ద పెద్ద పూజలు వస్తే చాలా పుష్పాలు తీసుకొచ్చి చాలా బాగా అలంకరిస్తాం మనం. కానీ ఎన్నో పువ్వులు తీసుకొచ్చి అలంకరిస్తాం. కానీ ఆ అలంకరించినప్పుడు సహస్రనామాలు చదివినప్పుడు మనం సహస్రనామాలు చేస్తూ పుష్పాలు వేసినప్పుడు అందులో ఏ పుష్పం అయితే మనం ప్రేమగా, ఆరాధనగా, ఆనందంగా, తన్మయత్వంతో వేస్తామో ఆ ఒక్క పుష్పమే తీసుకుంటాడు ఆయన. అందుకని ఇంతసేపు మనం ఆ చందం పుస్తకం పెట్టుకుని సహస్రం చదువుతూ వేస్తూ ఉంటాం చూడండి పుస్తకాలు. మన దృష్టి అంతా ఈ నామాల మీద ఉంటుంది. ఎందుకంటే ఆ నామం ఒకవేళ మనం పుష్పం వేసినప్పుడు మన చూపు అటువైపు వెళ్ళిపోతే ఈ నామం మారిపోతుందేమో. అంటే ఏ నామంలో ఉన్నామో మనకు తెలియదేమో, మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుందేమో అని దృష్టి అంతా మనకి ఆ సహస్రనామం నోటుకొచ్చిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు. పుస్తకం చూస్తుంది వాళ్ళ గురించి అంటున్నాను. సహస్రనామం కనుక నోటికి వస్తే కనుకైతే అంతకంటే ఆనందమైంది ఇంకేమీ లేదు. కళ్ళు మూసుకుని ఆ ఆ నామాలు చదివేస్తూ, ఆ భగవంతుని ఊహించుకుంటూ, ఆయన అలంకరిస్తూ, ఆయన పాదపద్మముల పుష్పాలు, తులసి దళాలు ఇవన్నీ వేస్తూ ఎంతో ఆనందాన్ని పొందొచ్చు. నోటికొచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. పుస్తకం చూసే చెయ్యాలి అనుకున్నప్పుడు పుస్తకంలో నామాల్లో మనం తప్పులు దొల్లించకూడదు. ఏ నామం అయినా కూడా అది ఎలా ఉందో అలాగే చదవాలి. అందులో ఒకవేళ దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టినా, లేకపోతే విసర్గ లేని చోట విసర్గ పెట్టినా, సున్నా లేని చోట సున్నా పెట్టి చదివినా, పూర్ణాంకం లేకపోయినా అలా చదివితే ఆ మాట యొక్క అర్థం మారిపోతుంది. అందుకని ఈ నామాలు చదివే వాళ్ళకి అవన్నీ తెలిసే చేస్తారు. అందుకని ఎంతో శ్రద్ధగా నామాలను చదువుతారు. ఎందుకంటే ఆ తప్పుపోకూడదని. అప్పుడు శ్రద్ధ అంతా మనకి నామం మీద ఉంటుంది కదా! ఆ నామం మీద ఉంటుంది కానీ భగవంతుడి మీద ఉండదు సాధారణంగా. మనం వేస్తాం. ఈ నామం ఎంత శ్రద్ధగా చదువుతున్నామో అనుకుంటూ వేస్తాం. నామం శ్రద్ధగానే చదువుతాం. కానీ భగవంతుని మీద శ్రద్ధ ఉండాలి అంటే నామం మీద కంటే ఆయన పాదపద్మాల మీద మనకు శ్రద్ధ ఎక్కువ ఉండాలి. అందుకని భగవంతుడు ఇప్పుడు ఇంతకి సహస్రనామం చేస్తూ మీరు వేసిన పూలన్నీ నిరాకరిస్తాడా అంటే నిరాకరించడు. కానీ అందులో ఎంతో ఆనందంగా తన్మయత్వం చెందుతూ వేసిన పువ్వుని అతను ప్రేమగా స్వీకరిస్తారనమాట. అది అలాంటి ప్రేమని ఆయన గుర్తిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. భగవద్గీతలో ఇంకా మున్ముందు ఇంకా మిగతా అధ్యాయాల్లో ఏం చెప్తారంటే నిజమైన భక్తి ముక్తి తర్వాతనే ప్రారంభమవుతుంది. భక్తి ఎలా ప్రారంభమవుతుందంటే ముక్తి తర్వాత ప్రారంభమవుతుంది. అంటే వీళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు ఒక జ్యోతిని అనుకుని దాన్ని ఆరాధిస్తూ ఉంటారనమాట. ఆరాధిస్తూ దాంట్లో లీనమైపోయినట్టుగా భావిస్తారు. ఆ భావన ఎప్పుడైతే ముక్తి పొందుతాం అనుకుంటారో వాళ్ళు అప్పుడు భక్తి భావం మొదలవుతుందనమాట. అంటే ఇప్పుడు సాకార సాకారంగా భక్తియుత సేవ చేసే వాళ్ళకైతే మొదటి నుంచి ఆ భక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని కూడా భక్తిగానే చేస్తారు. కానీ నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు రూపాన్ని తెలుసుకోలేరు. అది లాస్ట్‌కి వచ్చాక కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు మనం చేసినా కూడా మనకు అసలైన ఆనందం పొందడానికి భక్తి ఒకటే కారణము. భక్తి ఉంటేనే గాని మనకి ఆ ఆనందం దొరకదు అనేది ఆ ముక్తి తర్వాతే వాళ్ళకి అర్థమవుతుందనమాట. మనిషి ముక్తుడైన తర్వాత అంటే బ్రహ్మభూత స్థితిలో నిలిచినప్పుడు ఈ ఈ ధ్యానం చేస్తూ ఆ బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళినప్పుడు భక్తియుత సేవ ప్రారంభమవుతుంది. అప్పుడు గాని అసలు భక్తి అనేది ప్రారంభం కాదు. అంటే ఈ ఈ జ్ఞానం కోసం ఈ మిగతా అన్నిట్ల కోసం వాళ్ళు పడే పాటంతా అప్పటి వరకు కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు వృధా చేసుకున్నట్టే అన్నమాట. ఆ భక్తియుత సేవ అనేది అంతవరకు అంటే అంతవరకు వెళ్తే కానీ ఆ బ్రహ్మభూత స్థితి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది ఆ సాధనలో. ఆ సాధన అంతా అయ్యి అక్కడికి వస్తే గాని ఆ భక్తి అనేది వాళ్ళకి అర్థం కాదనమాట.
సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము లేదా ఇతర యోగాన్ని స్వతంత్రంగా నిర్వహించడం ద్వారా ఎవరు దేవదేవుడిని అర్థం చేసుకోలేరు. ఇన్ని రకాలైన యోగాలు ఉన్నాయి. భక్తి యోగంతో పాటు కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, ఇలా చాలా చాలా రకాలు, చాలా చాలా దారులు ఉన్నాయి, చాలా చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట. అవన్నిట్లోనూ భగవంతుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ యోగ పద్ధతులు మనిషి భక్తి యోగం వైపు కొద్దిగా పురోగమించగలడేమో కానీ భక్తి యోగ సేవా పద్ధతి హరే కృష్ణ. యోగ పద్ధతుల ద్వారా మనిషి భక్తి యోగం వైపు కొద్దిగా పురోగించగలడేమో కానీ భక్తియుత సేవా స్థితికి రానిదే భగవంతుడు ఎవడో అర్థం చేసుకోలేరు. మనం పూర్తిగా భక్తియుత సేవ చేసినప్పుడే భగవంతుడు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఈ యోగాలన్నీ ఎక్కడిదాకా అంటే మొత్తం ఇందాక అనుకున్నట్టు ఆ బ్రహ్మభూత స్థితి దాకా వాళ్ళు ఎంతో కష్టపడి చేరుకున్నప్పుడు భక్తి ఏమిటి అనేది అర్థమవుతుంది. అప్పుడు అంటే భక్తి మార్గానికి, ఈ దారి నుంచి భక్తి మార్గానికి మళ్లించడానికి సహాయపడతాయి ఈ జ్ఞానయోగం, కర్మయోగం, అష్టాంగ యోగం అనేవి. అలా అంతేగాని ఆ భగవంతుడు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఆ యోగాలు ఏమి ఉపయోగించబడవు అని భగవంతుడే స్వయంగా చెప్తున్నారు ఇక్కడ. భక్తి సేవా పద్ధతిని నిర్వహించడం ద్వారా ముఖ్యంగా ఆత్మదర్శనం నుండి శ్రీమద్ భాగవతాన్ని లేదా భగవద్గీతను వినడం ద్వారా మనిషి పవిత్రుడైనప్పుడు కృష్ణ విజ్ఞానాన్ని లేదా భగవద్ విజ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాడని కూడా శ్రీమద్ భాగవతంలో ధ్రువపడింది. అంటే అందుకే మనకు ప్రతిసారి చెప్తూ ఉంటారు చూడండి, గురు పరంపరలో వినండి, గురు పరంపరలో వినండి. ఎవరు పడితే వారు చెప్తే వాళ్ళు వినకండి, గురు పరంపరలో వినండి. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మదర్శన అంటే భక్తి సేవా పద్ధతి నిర్వహించడం ద్వారా, అంటే భక్తి చేస్తూ ఆ భగవంతునికి సేవ చేస్తూ ఆ సేవ చేస్తూ చేస్తూ ఈ పుస్తకాలు గురించి చెప్పడం కూడా ఒక సేవగా భావించి ఆ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే విజ్ఞానాన్ని, కృష్ణ విజ్ఞానాన్ని కానీ, కృష్ణుడి గురించి కానీ, భగవంతుడి గారిని కానీ చెప్పే వాళ్ళని బట్టి వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ద్వారానే, గురు పరంపర ద్వారానే వింటేనే ఈ విజ్ఞానాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రభుపాదుల వారు ఇందులో మనకి క్లియర్ గా చెప్తున్నారనమాట. ఇది మనకి భాగవతంలో కూడా ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత అని ఈ భాగవతంలో కూడా ఈ విషయం గురించి చెప్పబడింది అనమాట. మనిషి హృదయంలో నుండి కల్మషాలన్నీ తొలగినప్పుడు భగవంతుడు ఎవరో అర్థం చేసుకోగలుగుతాడు. అంటే మనలో ఎన్నో రకాలైన కల్మషాలు ఉంటాయి. ద్వేషం, అసూయ, ఈర్ష్య, ఒకటేమిటి క్రోధం, కామం, ఇవన్నీ చాలా రకాలైన విషయాలన్నీ మన హృదయంలో ఉంటాయన్నమాట. అవన్నీ మనం తొలగించుకుని ఈ ఏమంటారు, ఈ ప్రపంచంలో యొక్క, ఈ భౌతిక ప్రపంచంలో యొక్క బంధాలని తగ్గించుకుని, అంటే మనకి ఇదే కావాలి ఎంతసేపు, మనకి నాలుక ఏమడుగుతుంది, శరీరం ఏమవుతుంది, శరీరం చాలా మంచి బట్టలు వేసుకోమంటోంది, నాలుగు మంచి ఫుడ్ పెట్టమంటోంది, ముక్కు మంచి మంచి వాసనలు చూడమంటోంది, చెవులు ఏవో రకాలమైన డీజేలు వినమంటోంది. అవన్నీ తోటి మన మనసంతా కల్మషాలతో నిండిపోయి ఉంటుంది అనమాట. వాటిలన్నింటినీ మెల్లిమెల్లిగా తొలగించుకుని, ఆ కల్మషాలను తొలగించుకున్నప్పుడే మనం భగవంతుడు ఎవరో అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతసేపు మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవాలన్నా కూడా మన మాయాదేవి మన అవయవాల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది కాదులే, ఇది చూడు, ఇది కాదులే, ఇది చూడు అనుకుంటూ ఆ భగవద్ భక్తిలోకి వెళ్ళే అడుగుని ముందరికి వేయకుండా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మాయాదేవి. అందుకని దాని నుంచి మనం బయటపడి మెల్లిగా మనం కనుక ఈ కల్మషాలన్నీ మెల్లిగా తొలగించుకుంటే కనుకైతే భగవంతుడు ఎవరో మనకి అర్థమవుతుంది అనమాట. భగవంతుడు ఎవరో అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా భక్తి సేవా పద్ధతి అంటే కృష్ణ భక్తి భావనా పద్ధతి సమస్త విద్యలకు రాజు. మనకి మొదటే చెప్పారు, ఈ భక్తి గురించి తెలుసుకోవడం అనేది ఈ అన్ని విధానాలకి ఒక రాజు అని. సమస్త రహస్య జ్ఞానానికి రాజు అయింది. ఇది ధర్మం యొక్క అతి పవిత్ర రూపము. దీనిని ఎటువంటి కష్టము లేకుండా ఆనందంగా నిర్వహించవచ్చును. అందుకే మనిషి తప్పకుండా దీనిని అవలంబించాలి. కృష్ణ భక్తి భావన అనేది ఎంతో అతి పవిత్ర రూపం అనమాట. భక్తిలో ఉంటే మనకి ఒక్కసారి అందులో అడుగు పెట్టాక దాని విషయం మనకు అర్థమవుతుంది. భక్తి చేస్తే మనకి ప్రతిసారి కూడా మనకి ఏది చేసినా కూడా ఇది చేయొచ్చా చేయకూడదు అనే భావం మనకు కలుగుతూ ఉంటుంది. మనం కరెక్టే చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా అనే భావం మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనకి భక్తి సేవలో ఎలాగో అలా కష్టమో నిష్ఠురమో ప్రయత్నపూర్వకంగా కనుక మనం భక్తిలో కనుక అడుగు పెడితే కనుకైతే ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక్క పుష్పమైన ప్రేమగా ఆయన పాదాల మీద అర్పిస్తే ఆయన ఇంకా మనని వదలడు. మనం వదులుదాం అనుకున్నా కూడా ఆయన ఏదో విధంగా ఆయన దగ్గరికి లాక్కోవడానికే ప్రయత్నిస్తాడు. అందుకని ఆయన నిజంగా మీకు భక్తిలోకి రావాలి కానీ మాకు అవకాశం లేదు, లేకపోతే ఏవో ఇంటి పనుల వల్ల సంసార బంధాల వల్ల మేము అనుకున్నట్టుగా అందులో వెళ్ళలేకపోతున్నాము అనుకున్నప్పుడు
ఆయన పాదాలను పట్టుకోండి. మీరు పట్టుకుని ఒక్కసారి రోజు కనీసం ఒక్క 5 నిమిషాలు మనస్ఫూర్తిగా వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఆయన్ని ధ్యానించగలిగితే కనుకైతే మీకు మొదట 5 నిమిషాలు అనేది మెల్లిగా క్రమక్రమంగా అరగంట దాకా చేసుకోగలుగుతారు. ఒక్కసారి ఆ ధ్యానంలో ఆయన ప్రార్థించి ఆయన రూపాన్ని చూసుకుని ఆయనకి మానసికంగా మీరు ఏదో పూజ చేస్తున్నట్టుగా అనుకుని, ఆయనకి ఆ నైవేద్యం పెడుతున్నట్లుగా అనుకుని, ఆ మానసిక పూజ అలవాటు చేసుకున్నారనుకోండి, అసలు ఆ ఆనందాన్ని మించిన ఆనందం వేరే ఉండదు. ఆయన మిమ్మల్ని వదలరు కూడాను. అందుకని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఏంటి కేవలం హ్మ్, భౌతిక తృప్తి కోసం అంటే జపం చేస్తున్నామంటే చేస్తున్నాం. ఎన్ని మాలలు చేస్తున్నామంటే ఇన్ని మాలలు చేస్తున్నాం. అది లెక్క కోసం కాకుండా భగవంతుడిని లెక్క కోసం చేసినా కూడా మీకు దాని ఫలితం రాకుండా ఉండదు. వస్తుంది. కానీ ఇప్పుడు మీరు 16 మాలలు చేశారనుకోండి, 16 మాలలు మీరు ఖచ్చితంగా ఆయన మీద దృష్టి పెట్టే చేయలేకపోవచ్చు కదా! కానీ చేసేటప్పుడు అలా చేయడానికి ప్రయత్నించారనుకోండి, కొన్ని మాలలో కొన్ని పూసలో చేయగలిగితే దాని ఫలితం ఇంకా ఎక్కువుంటుంది. అది లేకుండా మన మనసు అటు ఇటు తిరుగుతూ చేసినప్పుడు వచ్చే ఫలం కంటా కూడా భగవంతుని మీద దృష్టి పెట్టే చేసే పూసలు 4 అయినా కూడా అవి ఎన్నో రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు మనం భక్తిలో అడుగుపెట్టి దాన్ని మనం భక్తి సేవ చేయడానికి ఇష్టపడి భగవంతుని మనం చూసుకోవడానికి మనం భగవంతుని సేవ చేయడానికి మనం ప్రయత్నిస్తే కనుకైతే ఆ ప్రయత్నం మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే కనుకైతే భగవంతుడు తప్పనిసరిగా మనకి సహాయ సహకారాలు అందించి మనని ఆయన వైపు తిప్పుకుంటాడు. హరే కృష్ణ. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒకవేళ నా మాట అజాగ్రత్తగా వాడడం వల్ల ఏదైనా ఒకవేళ ఎవరికైనా మనసు కష్టపెట్టినా లేకపోతే అది అర్థం అలా చెప్పాల్సిన అర్థం కాకుండా వేరేలా చెప్పినా అది నా తప్పుగా భావించండి. నా అవగాహన లోపం వల్ల జరిగినట్టు అని భావించండి. ఏదైనా ఒక విషయమైనా కూడా మీకు నచ్చితే ఒకవేళ అవును నిజమే ఈ పాయింట్ కరెక్టే అనే భావన ఎందులోనైనా కలిగితే కనుక ఇది వింటే బాగుంటుంది అనుకుంటే మీ వాళ్ళందరికీ పంపించండి. మీకు తెలిసిన వాళ్ళందరికీను. దాని ఫలితం అది అలా చెప్పడానికి కారణం మాత్రం శిక్షా గురువుల కృప భగవంతుడు శ్రీకృష్ణుడి కృపగానే భావిస్తున్నాను నేను. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ విషయం మీ ముందర చెప్పడానికి నాకు అవకాశం కలిగింది. హరే కృష్ణ. నేను ఎప్పుడు చెప్పుకుంటున్నా. ఓకే, 46 నిమిషాలు అయిపోయింది. వేరే విషయాలు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పటివరకు చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీ ప్రభుపాదులకు అంకితం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం 11 సార్లు చెప్పుకుందాం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నితయ గౌర ప్రేమానందే హరి బోల్. మరొక్క మారు శిక్షా గురువులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ కొన్ని విషయాలతో మళ్ళీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.